మా తమ్ముడు గురించి తప్పకుండా పేరు అండి. మహేందర్. ఉమ్, బర్త్డే ఇట్లా అవి అవి లేవు మేడం. సుమారు ఎంత వయసు ఉండొచ్చు? 23 సంవత్సరాలు ఉంటాయి మేడం. సరేనండి, 24. మాట్లాడండి గురూజీతో. నమస్తే గురూజీ. నమస్తే తల్లి. నీ వందనాలు గురూజీ. ఇదే ఫస్ట్ టైం మీకు కాల్ చేయడం. నాకు మాట్లాడడం కూడా తెలుస్తలేదు. సరే మా ఆశీస్సులో ఉంటుంది తల్లి. నేను ఫస్ట్ టైం మీతో మాట్లాడుతున్నాను. కలుస్తుందో కలవదో అనుకున్నాం గురూజీ. కలిసిపోయింది. చాలా బట్టి చూస్తున్నాం మేము ఈ ప్రోగ్రామ్. సరే తల్లి, మంచిదమ్మా. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను బీడీలు చేసుకుంటూ ఉంటాం, మాది కరీంనగర్. ఓకే, యోగక్షేమాలు అన్నీ చేస్తూ ఉంటారా? చూస్తాం సార్. యోగక్షేమాలు అన్నీ చేస్తూ ఉంటారా? కొన్ని 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 మీకు వచ్చేవి. అది బాగుందా చేస్తూ ఉండేదానికి? బాగుంది గురూజీ. మనసు ప్రశాంతంగా ఉంది. ప్రశాంతంగా ఉంది. అందుకే కాల్ చేసినాం గురూజీ. సరే తల్లి, తమ్ముడు పేరేంటి? తమ్ముడు పేరు మహేందర్. మహేందర్. మహేందర్, ఏం తెలుసుకోవాలమ్మా? ఆర్మీలో జాబ్ చేస్తుండు తను, కానీ తన భవిష్యత్తు ఎట్లా ఉంటది అని. చాలా బాగుందమ్మా భవిష్యత్తు మహేందర్ది, చాలా బాగుంది. మంచి ధైర్యము, ఎంత కష్టమైనా పడతాడు. చాలా మంచోడు తల్లి నీ తమ్ముడు. మంచిగా. నాకు కూడా పిల్లగాళ్ళు ఇట్లా ఎవరు లేరు గురూజీ. ఇద్దరు తమ్ముళ్ళే నాకు. ఓ, తమ్ముళ్ళనే పిల్లవాళ్ళగా చూసుకుంటున్నారు అయితే. నువ్వు మంచి అక్కయ్య అట్లయితే. 13 సంవత్సరాలు అయ్యి. ఇప్పుడు నీకెంత తల్లి వయసు అయితే? ఇప్పుడు మీకు వయస్సు ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాలు ఉంటాయి గురూజీ. అంటే 13 సంవత్సరాలు చనిపోయాడంటే 38 అంటే అంటే దాదాపు 25 సంవత్సరాలకు చనిపోయారా? 25 పెళ్ళయి ఇప్పుడు 25 సంవత్సరాలు అయింది. 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు అయింది చనిపోయింది. 2002లో గురూజీ చనిపోయింది. ఓకే తల్లి, అప్పుడు మీకు పెళ్ళైనప్పుడు ఏ సంవత్సరంలో పెళ్ళయింది? అంత గుర్తు లేదు గురూజీ. నేను చిన్న వయసు, అంత 90లో 1990 ఏమో మా పెళ్ళైన టైము. అప్పుడు మీకెంత వయసు అయితే? 13 సంవత్సరాలు 14 ఉంటాయి గురూజీ. వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా ఏం చెప్పలేదు మాకు. ఓకే, వాళ్ళకి ఎంత వయసు అండి? భర్తకి ఎందుకు చనిపోయారు? యాక్సిడెంటా? ఆరోగ్యం బాగాలేదు గురూజీ. ఏమైంది? 2-3 రోజులలోనే చనిపోయిండు. వేరే ఏదో బీమారి అని అన్నారు. అనేసరికి తనకున్నది నాకు కూడా వచ్చిందేమో అని చెప్పి మేము ఇక పెళ్లి చేసుకోవడానికి ముందుకు అడిగేయలేదు గురూజీ. ఓకే, ఇప్పుడు మీకేం లేదు కదా? ఏం లేదు. పోనీలేండి, మంచిది. ఇప్పుడు తమ్ముళ్ళనే కొడుకుల్లా బాగా చూసుకుంటున్నారు. ఎంత మంచి అక్కయ్యో, స్వార్థం లేకుండా. మంచి తల్లి. ఇప్పుడు నేను కొన్ని పరిహారాలు చెప్తాను, అది చేయని మంచి భార్య వస్తుంది. అతను రోజు ఎక్కడైతే ఉంటాడో అక్కడ గురుపాదుక స్తోత్రం, ఆదిత్య హృదయం, హనుమాన్ చాలీసా ఈ 3 రోజు చదువుకుంటూ ఉండమని చెప్పండి. మీరు అతని పేరులో ప్రతి అమావాస్య రోజు శివాలయంలో వెళ్ళి 2 నువ్వుల నూనెతో దీపాలు వెలిగించండి. ఒక 5 అమావాస్యలు. గురువారము ఎక్కడైనా గురు దేవాలయంలో దీపం వెలగడానికి నెయ్యి దానివి అతని పేర్లు చాలు. అతనికి మంచి భార్యన్న వస్తుంది, జీవితము బాగుంటుంది తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయమ్మా. నమస్తే. నా పేరు సూర్యకుమారి. శతభిష నక్షత్రం మకర లగ్నం. శతభిష నక్షత్రం కుంభరాశి. అవునండి. సూర్యకుమారియా? అవునండి. సరే అమ్మా, ఏం తెలుసుకోవాలి తల్లి జాతకంలో? నా వివాహము కింద సంవత్సరం జూన్ 7వ తారీఖున పుష్కరాల ముందు జరిగినాయి గురువు గారు. సరే. జరిగిన తర్వాత అయిన తర్వాత ఆషాఢం మా నాన్నగారు నన్ను పుట్టింటికి తీసుకొచ్చారండి. తీసుకొచ్చిన తర్వాత అతను మాట్లాడేవారు కాదండి. మాట్లాడకపోతే నేనే ఫోన్ చేసి మాట్లాడేదానండి. మాట్లాడిన తర్వాత అతను వారం రోజులకి ఆయనకి లవ్ ప్రసారం పేపర్లో ఒక ప్రకటన వచ్చిందండి. వచ్చిన తర్వాత అతను నాతో సరిగ్గా మాట్లాడక ఉండకపోవడంతో నేను ఏడుస్తూ ఉండేదని మా నాన్నగారు ఏంటని అడిగేవారు. అడిగితే చెప్పానండి ఇలాగా జరుగుతుందని. అంటే తర్వాత మా నాన్నగారు అలాగే ఓపిక పెట్టి శ్రావణ మాసానికి ఆయన తీసుకురావడానికి వాళ్ళు ఊరు వెళ్ళారండి. ఆయన ఊరు వెళ్ళిన తర్వాత ఆయన ఏమో రాలేదండి శ్రావణ మాసానికి మా ఇంటికి. కాకపోతే అప్పుడు మా నాన్నగారు చెప్పారండి అబ్బాయికి లవ్ అఫైర్ ఉందమ్మా అని. అప్పటి నుంచి గొడవలు జరుగుతూ ఉన్నాయండి. అలా ఓపు పట్టి అతని ప్రతి పండక్కి కూడా బతిమలాడితో రామంటే వచ్చేవారు కాదండి.
రాకపోతే ఆఖరికి ఏం చేస్తా సంక్రాంతికి అతి బలవంతంగా వచ్చారండి. వచ్చిన తర్వాత నేను నాతో మాట్లాడలేదు, నేను పెట్టిని తినలేదు గురువు గారు. అప్పుడేమో మా తల్లిదండ్రులు ఎందుకు బాబు ఇలాగా మీరు చేస్తున్నామని అంటే, తర్వాత ఆయన కోపం వచ్చేసి ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత అప్పటి నుంచి గొడవలు జరుగుతాయి, ఇంకా ఎక్కువైపోయినాయండి గొడవలు. అయిన తర్వాత నాకు ఇష్టం లేకపోయినా చెప్పమ్మా, నాకు ఇష్టం లేకపోయినా నేను కేసు పెట్టి విడాకుల గురించి అప్లై చేయవలసి వచ్చింది గురువు గారు. సరే, దీని గురించేనండి. మిద్దరం కలిసి ఉంటామా లేదా, అతను నక్షత్రం మకా నక్షత్రం గురువు గారు. శతభిష నక్షత్రం మకా నక్షత్రానికి గ్రహమైత్రి కూటం అచ్చరాదమ్మా. ఎందుకంటే మీది మకర లగ్నము, శతభిష నక్షత్రం కుంభరాశి, శని అధిపతి, అతను మకా నక్షత్రం సూర్యాధిపతి. సూర్యుడు శని శత్రువులు కదా, గ్రహమైత్రి కూటమే లేదు. మీకు జాతకాలు చూడకుండా పెళ్లి చేసినట్టు ఉంటుంది. సరే, అతని పేపర్లో ఏం స్టేట్మెంట్ చూసావు నువ్వు? అతని స్టేట్మెంట్ అంటే అమ్మాయి వెనకాల వెంటబడుతున్నాడు, నన్ను పెళ్లి చేసుకోమని అని అమ్మాయి స్టేట్మెంట్ ఇచ్చిందండి. ప్రెస్ మీట్ పెట్టి పెళ్లి అలా పేపర్లో వచ్చేసిందా న్యూస్? అమ్మాయి కేసు పెట్టింది గురువు గారు. గురువు పెడితే అలాగ వచ్చింది. అతని తర్వాత లోక్ అదాలత్లో అది సాల్వ్ చేసుకున్నాడండి అని చెప్తున్నాడు. కానీ వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ అమ్మాయితో ఇంకా రిలేషన్ కొనసాగుతుందని చెప్పారండి. నువ్వేమేం కేసు పెట్టావు అతని పైన? 498 వరకట్నం వేధింపులు కేసు పెట్టాను గురువు గారు. ఓకే, కాదు నేను పెళ్లి చేసుకుని తర్వాత ఆమెతో ఇలా ఉన్నాడంటే అది టూ మచ్ కదా. అతను తప్పు చేశాడు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి తెలుసుంటే మ్యారేజ్ చేశారు గురువు గారు. నా జీవితం నాశనం చేశారండి. ఇంకంతే కదా అమ్మా, అందరికి తెలిసి ఇలా చేశారంటే నీ జీవితం నాశనం చేసినట్టే కదా. వాళ్ళందరూ తప్పు చేశారు లేతలే ఈ విచారంలో మాత్రం. నాకు అబ్బాయికి ఇష్టం లేని పెళ్లి చేసి నా జీవితం నాశనం చేశారండి. నువ్వేం చదువుకున్నావమ్మా? నేను బిఎస్సి బిఈడి చేశాను గురువు గారు. అలాగే ఇప్పుడు చదువు మీద కూడా కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతున్నానండి. నువ్వు చదువుకో తల్లి, నువ్వు చక్కగా చదువుకో. నీ జీవితంలో చక్కగా చదువుకొని మంచి ఉద్యోగంలో ఉండి మంచిగా నువ్వు జీవితంలో మంచి పేరు ప్రతిష్ట తెచ్చుకున్నావంటే నిజంగా అప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుందంటే విధినే వాళ్ళకి ఆన్సర్ చెప్తుంది. అంతే, మనం ఉమ్మే పని లేదు, విధినే వాళ్ళని ఉమ్మస్తుంది. వాళ్ళ అవమానం వాళ్ళే భరించలేకుండా తల వంచాలి. అలా పరిస్థితులు వస్తాయి. ఎప్పుడు నేను కలిసి ఉండాలి. వద్దు తల్లి, ఇంతంతా అయిన తర్వాత ఉండడానికి అవ్వదమ్మా. నేను ఎవరికి ఇలా చెప్పను, కానీ నీ జాతకంలో గ్రహమైత్రి కూటమే అచ్చరాదు. జీవితాంతం సైలెంట్గా చేతులు కట్టుకొని ఉండిపోతావా? ఉండలేరు కదా. స్త్రీ అయిన తర్వాత భార్య ప్రేమ, భర్త ప్రేమ, ఆప్యాయత అన్నీ కావాలి అనుకుంటుంది. అర్థమైందా? నాటక జీవితం అవసరం లేదు కదా. అంత ముందు వివాహానికి చూపించినప్పుడు పంతులు గారు కుదురుతుందని పెట్టారండి. ఏమైనా దోషాలు ఉన్నాయా, నాకు కుంభ వివాహం ఏమైనా చెయ్యాలని నేను అడిగానండి. వీళ్ళు ఏదైనా ఆయన పంతులు గారు ఇద్దరికి కుదిరిందని మ్యారేజ్ చేశారండి. ఆయన నీ గ్రాచారం సరిలేకుండా అలాంటి అతని దగ్గరికి వెళ్ళావు. మన జీవితంలో ఎన్నో రోగాలు మనకు వస్తూ ఉంటాయి, కానీ మంచి డాక్టర్ దొరికే వరకు రోగంలో మెడిసిన్ తీసుకుంటూనే ఉంటాం. మంచి డాక్టరు అప్పుడప్పుడే కలుస్తాడు, రోజు కలవడు. అలాగా నీకు మంచి రెమెడీస్ ఇచ్చేవాళ్ళు, మంచి జాతకం చూసే గురువు గారు నీకు దొరకలేదు. అది నీ కర్మఫలం అంతే, సరేనా? అమ్మా, అదంతా అవుతుంది, నువ్వేమి భయపడకు. ఇక నీ జీవితం రెడీ అయింది అనుకో, సరేనా? చక్కగా నువ్వు డివోర్స్ తీసుకొని నువ్వు ఈజీగా దాని నుంచి బయటకు వచ్చేసి తర్వాత నువ్వు హ్యాపీగా ఫస్ట్ నువ్వు ఉద్యోగం చేయడం నేర్చుకో. ఉద్యోగం కోసం చదవడానికి కోసం ప్రయత్నించు. టెట్ రాసావా? రాసానండి. క్వాలిఫైడ్ అయ్యావా? టెట్ క్వాలిఫై అయిపోయాను. డిఎస్సి లాస్ట్ టైం డిఎస్సి రాసానండి, కానీ ఓపెన్ కేటగిరీలో రాలేదు గురువు గారు. నాకు ఎన్నో ర్యాంక్ వచ్చింది? ర్యాంక్ మెరిట్ లిస్ట్ లో లేదు గురువు గారు. నాకు క్వాలిఫై అయినా. నువ్వు బాగా చదవాలి తల్లి.